నమస్కారం. మనం పార్లమెంటుకు వేసేటువంటి అఫిడవిట్ ఫామ్లో ఫామ్ 26C రూల్ 4A అని ఉంటుంది. దానికి మనం అఫిడవిట్ టు బి ఫైల్డ్ బై ది క్యాండిడేట్ అలాంగ్ విత్ నామినేషన్ పేపర్ బిఫోర్ ది రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఎలక్షన్ టు లోక్సభ అని రాయాలి. లోక్సభ లేదా పీపుల్ ఆఫ్ ది హౌస్. సో లోక్సభ అనేది తర్వాత 10 ఇది ఫ్రమ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ అంటే ఏ పార్లమెంట్ 17 నెంబర్ ఖమ్మం 17 కాబట్టి 17 మీ పార్లమెంటరీ నెంబర్ ఏదైతే అది వేసుకోవాలి. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. సో నేమ్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ ఇది రాయాలన్నమాట. తర్వాత ఫస్ట్ కాసిన ఏ విజయప్రసాద్ నా పేరు, సన్ ఆఫ్ రామారావు, హౌస్ అడ్రస్ ఫుల్ అడ్రస్, క్యాండిడేట్ అబవ్ ఎలక్షన్ హియర్ బై సాల్వెన్లీ అఫర్మ్ స్టేట్. ఇదంతా మొత్తం కూడా ఈ స్టేట్తో సహా అడ్రస్ రాయాలన్నమాట. మనం ఫుల్ అడ్రస్, పోస్టల్ అడ్రస్. తర్వాత ఐఎమ్ క్యాండిడేట్ సెటప్ బై పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా. తర్వాత ఇక్కడ కొట్టేయాలి. ఇది కంటెస్టింగ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అనేది కొట్టేయాలి. అది స్ట్రైక్ అంటే ఏదైతే మనకు అవసరం లేదో స్ట్రైక్ చేయాలి. నేమ్ ఈజ్ ఎన్రోల్డ్ ఇన్ ఈ మన అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ 113 పాలేరు తెలంగాణ. దీనిలో నా నేమ్ ఎన్రోల్ అయిందన్నమాట. అది ఆ స్టేటు కాన్స్టిట్యున్సీ అనేది పెట్టుకోవాలి. సీరియల్ నెంబరు ఇది, పార్ట్ నెంబర్ ఇది 1167 ఇది. సో మై కాంటాక్ట్ టెలిఫోన్ నెంబర్స్ 1 2 నెంబరు. తర్వాత ఈమెయిల్, అలాగే వాట్సాప్ నెంబరు, టెలిగ్రాము, ఫేస్బుక్ అంటే మన సోషల్ అకౌంట్స్ అన్నమాట. మీడియా అకౌంట్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా మనం వేసుకోవాలి. ఇది నేను నోటరీ చేయించలేదు, ఈ బాండ్ చేయించలేదు. బాండ్ పైన దీన్ని ఏం చేశానంటే ఫ్రాంక్లిన్ చేయించా. సో ఇలా ఫ్రాంక్లిన్ చేపిస్తే సరిపోద్ది అనమాట. ఇది ఈక్వల్ టు మనకు బాండ్. తర్వాత ఇది వచ్చేసి ఈ సీరియల్ నెంబరు 1, నేమ్స్, ప్యాను, ఫైనాన్షియల్ ఇయర్ మనం ఏ సంవత్సరం అయితే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయో అది టోటల్ ఇన్కమ్. పేరు రాయాలి, క్యాండిడేట్ పేరు, ప్యాన్ నెంబరు. ఇది ఫైల్ చేయలేదు, అకౌంట్స్ ఏం ఫైల్ చేయలేదు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ నిల్లు పెట్టాను. 5 సంవత్సరాలు ఎన్ఏ నాట్ అప్లికబుల్. అలాగే మా స్పౌజ్ వైఫ్ నేము, తర్వాత ఈ పాన్ కార్డ్ నెంబరు నిల్లు. అలాగే ఇది హెచ్విఎఫ్ అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి కర్త, లేదంటే మిగతా అంటే ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే లేదు కాబట్టి లేదు, నిల్లు ఎన్ఏ. అలాగే డిపెండెంట్స్ 1 బాబుది కాసిన రేషన్, నో పాన్ కార్డ్ అలాటెడ్, నో పాన్ అలాటెడ్ రాయాలి, నిల్లు. సో 5 సంవత్సరాలకు సంబంధించింది నిల్లు. కాసిన జయతి మా అమ్మాయి డిపెండెంట్ 2, నో పాన్ అలాటెడ్, నిల్లు. సో ఇది సేమ్. డిపెండెంట్స్ ఇంకా లేరు కాబట్టి నిల్. ఆ తర్వాత పెండింగ్ క్రిమినల్ కేసెస్. సో ఐ డిక్లేర్ దట్ దెర్ ఇస్ నో పెండింగ్ క్రిమినల్ కేసెస్ ఎగెన్స్ట్ మీ అని టిక్ పెట్టాలి. తర్వాత లేదా ఎన్ఏ, ఇక్కడ రెండో దానికి ఎన్ఏ అని రాయాలి. ఇది మనకు వర్తించదు కాబట్టి సో నాట్ అప్లికబుల్ అగైనెస్ట్. ఈ 2లో మనం ఎన్ఏ నాట్ అప్లికబుల్ పెట్టాలి. మొదటిదేమో టిక్ పెట్టాలి, వర్తించకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టాలి. అలాగే దీనిలో మొత్తం కూడా డబ్బాల్లో మనకి క్రిమినల్ కేసెస్ ఏం లేవు కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఫస్ట్ దానికి టిక్ పెట్టాలి, రెండో దానికి ఎన్ఏ పెట్టాలి. ఒకవేళ కేసెస్ ఉంటే ఫస్ట్ దానికి ఏమో ఎన్ఏ పెట్టి, సెకండ్ దానికి టిక్ పెట్టి, మనకి ఏదైనా కేసులు ఉంటే ఆ కేసు వివరాలు రాయాలి. ఇది ఎవరికి వాళ్ళు పూర్తి చేసుకుంటే మంచిది, అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే అన్ని డబ్బాల్లో కూడా క్లియర్గా ఎన్ఏ అని అన్ని డబ్బాలు నిల్లు లేదా ఎన్ఏ నాట్ అప్లికబుల్. అలాగే కేసెస్ ఆఫ్ కన్విక్షన్, మనకు శిక్ష పడిన నేరారోపణ పొందినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటివి. సో మొదటిది టిక్కు అంటే ఏమి లేవు కాబట్టి
మొదటిది టిక్కు, రెండో దానికి ఎన్ఏ. సో ఆ డబ్బాల్లో క్లియర్గా ఎన్ఏ అని పెట్టేయాలి. అలాగే ఈ మొదటి రెండు అంటే 16Aలో ఇది 5, 6 మొత్తం కూడా మనం నాట్ అప్లికబుల్ పెట్టాం కాబట్టి సో ఇక్కడ కూడా ఎన్ఏ అని పెట్టాలి. చాలా ప్రతి ఒక్క దాన్ని మనం మెన్షన్ చేయకపోతే అది మరి పరిగణలోకి తీసుకోరు, రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించి చూసుకోవాలి. తర్వాత మనకు సంబంధించినటువంటి ఇది మూవబుల్కి సంబంధించిన అంటే చరాస్తులు. ఈ చరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి క్యాష్ ఇన్ హ్యాండ్, సెల్ఫ్, స్పౌజ్కి ఎంత ఉన్నాయి. సో ఇది నిల్లు లేదు కాబట్టి ఈ పిల్లల పేరు మీద కూడా చేతిలో కూడా ఏం డబ్బులు లేవు కాబట్టి నిల్లు. అలాగే బ్యాంక్స్లో ఈ బ్యాంకుల్లో ఎఫ్డిఆర్ కానీ ఇంకా ఏమైనా డిపాజిట్స్ కానీ ఏమైనా ఉంటే అవి సో అన్ని బ్యాంకులు కలిపి 1 లక్ష రూపాయలు, ఇది ఒక 10,000 స్పౌజ్ పేరు మీద, మిగతా అన్నీ కూడా ఇక్కడ లేదు కాబట్టి ఎన్ఏ, మిగతా నిల్లు చూసుకోవాలి. నిల్లు కానీ ఎన్ఏ పెట్టుకోవచ్చు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ బాండ్స్, డిబెంచర్స్, షేర్స్ అట్లాంటివి ఏం లేవు కాబట్టి నిల్లు ఇవి చూసుకోండి. అలాగే ఇది పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలు ఇవన్నీ కూడా ఏమి లేవు కాబట్టి నా పేరు మీద నిల్లు. మా మిస్సెస్ పేరు పోస్టల్ ఉంది కాబట్టి 3 lakhs అది, మిగతా వాళ్ళు ఏమి లేవు కాబట్టి నిల్లు. అలాగే సో ఇది పర్సనల్ లోన్స్, అడ్వాన్సులు గివెన్ ఎవరికైనా ఇచ్చి ఉంటే సో దానికి సంబంధించినవి నిల్లు. తర్వాత మోటార్ వెహికల్స్, సో మారుతి ఎర్టిగా ఉంది, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు అలాగే దాని కాస్టు, సంవత్సరం కూడా రాయాలి ఇక్కడ 2011. సో అది. తర్వాత జ్యువెలరీ, గోల్డ్ సంబంధించింది ఎవరికైతే పేరు మా మిస్సెస్ పేరు మీద 50 గ్రాములు దాని కాస్ట్, బాబు పేరు మీద 10 గ్రాములు, తర్వాత మా అమ్మాయి పేరు మీద ఒక 50 గ్రాములు, దానికి కాస్ట్ ఎంత ఉంది టోటల్. ఆ తర్వాత టోటల్గా ఈ కాలంలో మొత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ టోటలు ఈ కాలంలో వెనక ముందు చూసుకొని జాగ్రత్త అన్ని టోటల్ వేసి కింద టోటల్ వేసుకోవాలి ప్రతిదీ. ఆ తర్వాత ఇవి ఇమూవబుల్ అంటే స్థిరాస్తులు, అగ్రికల్చర్ ల్యాండ్ ఏం లేదు కాబట్టి నిల్లు పెట్టాం, ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, ఈ లొకేషన్ ఏ ఏరియాలో ఉంది, దాని సర్వే నెంబరు, దాని ఏరియా ఎంత ఉంది, ఎన్ని ఎకరాలు. అలాగే ఇది వంశపారంపర్యంగా వస్తేనేమో ఇది, లేదంటే ఎస్ఆర్నో ఇక్కడ మనం ఒకవేళ సొంత కొని ఉంటే దాని డేట్ ఆఫ్ పర్చేజ్. సో చాలా జాగ్రత్తగా చదువుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ పెట్టాలి. ఈ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఒకవేళ మనం కనుక కొని ఉంటే కొన్నప్పుడు రేట్ ఎంత, సో దాని మీద ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, ఇప్పుడు కరెంట్ మార్కెట్ వాల్యూ ఇవి ఏమీ లేదు కాబట్టి మొత్తం కూడా నాట్ అప్లికబుల్ పెట్టడం జరిగింది. సో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఒక ప్లాట్ ఉంది కాబట్టి ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే మిగతా అన్నీ ఎన్ఏ నాట్ అప్లికబుల్, దాని యొక్క ఏరియా ఎంత ఎస్ఎఫ్టీలో ఉండాలి, దాని ఇది వంశపారంపర్యంగా వచ్చిందంటే కాదు. తర్వాత దానికి సంబంధించినటువంటి డేటు, ఎప్పుడైతే కొన్నామో ఆ డేటు, ఆ తర్వాత ఇది దీనికి సంబంధించి కొన్నప్పుడు కాస్ట్, తర్వాత ఇది దీని మీద ఏమైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే దాని కాస్ట్, లేదంటే లేదు దీని టోటల్ కాస్ట్, ఇలా చదివి క్లియర్గా మనం మెన్షన్ చేయాలి. తర్వాత కమర్షియల్ బిల్డింగ్స్ లేవు కాబట్టి నిలబెట్టాం, ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి. అలాగే సో ఏరియా అక్కడ ఏదైనా ఉంటే ఎస్ఎఫ్టీల్లో రాయాలి, బిల్డింగ్ ఏరియా కానీ బిల్డప్ ఏరియా, తర్వాత అది వంశపారంపర్యంగా వచ్చిందా లేకపోతే కొన్నప్పుడు డేటు, దాని తర్వాత ప్రాపర్టీ కాస్ట్, ఎప్పుడైతే మనం పర్చేజ్ చేసామో దాని మీద ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే అది అప్రాక్సిమేట్ కరెంట్ వాల్యూ ఎంత, ఇలా ఎవరి ఉంటే వాళ్ళ పేరు మీద దానికి సంబంధించిన డీటెయిల్స్. రెసిడెన్షియల్ బిల్డింగ్స్ లేదు కాబట్టి నిలబెట్టాం, ఉంటే కనుక ఈ రెసిడెన్షియల్ అంటే ఇంటి ఇల్లు మనం 1 కానీ 2 కానీ ఎన్ని ఉంటాయని దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం రాయాలి. సో ఏరియా ఎంత ఉంది, దాని స్క్వేర్ ఫీట్లో, బిల్డప్ ఏరియా ఎంత, ఇది వంశపారంపర్యంగా వచ్చిందా లేదా కొన్నదైతే కొన్నప్పుడు డేటు, కాస్టు,
ప్రాపర్టీ కాస్టు, అది కొన్నప్పుడు, తర్వాత దాని మీద ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే అది డెవలప్మెంట్ కోసం పెట్టింది కన్స్ట్రక్షన్ కానీ, లేదా ఇప్పుడు అప్రాక్సిమేట్ వాల్యూ. నెక్స్ట్ తర్వాత అదర్స్, అంటే దీని మీద ఏమన్నా మనకు రెంట్లు ఏమన్నా వస్తుంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ మొత్తం కరెంట్ ఈ 5టికి సంబంధించిన టోటల్ ఈ కాలమ్స్లో ఏవైతే ఉన్నాయో మొత్తం కలిపి మనం ఈ కాలమ్స్లో పూర్తి చేయాలి. అలాగే 8, మనం లోన్లు కానీ డ్యూస్ కానీ మనం బ్యాంకుల్లో కానీ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడైనా సరే మనం లోన్స్ ఏమైనా తీసుకుని ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం రాయాలి. లేవు కాబట్టి నిల్లని పెట్టాం. ఉంటే కనుక లేదా ప్రైవేటు ఏదైనా ఇండివిజువల్స్ దగ్గర నుంచి కానీ వేరే ఎవరి దగ్గర ఏమైనా తీసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్. సో ఏమైనా లయబిలిటీస్ అంటే బకాయిలు ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి టోటల్ ఇవి లేవు కాబట్టి పెట్టాము. తర్వాత గవర్నమెంట్ డ్యూటీస్, అంటే ఒకవేళ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గతంలో గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు అయితే వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్కి సంబంధించి మనం వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్ అట్లాంటి ఇంకా ఏదైనా గవర్నమెంట్ వాళ్ళ క్యాంప్ ఆఫీసులు అట్లాంటివి ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన బకాయిలన్నీ కూడా పూర్తయినాయా లేవా దానికి సంబంధించిన ఏదైనా ఉంటే దానికి డీటెయిల్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. సో ఇలా ఏం లేదు కాబట్టి నాట్ అప్లికబుల్ నో అని పెట్టాం. అలాగే మిగతా అన్నీ కూడా నాట్ అప్లికబుల్. సో ఇన్కమ్ ట్యాక్స్ డ్యూస్, జిఎస్టీ డ్యూస్, ఇవన్నీ మున్సిపాలిటీ, ఎనీ అదర్ డ్యూ, ఇవన్నీ ఏం లేవు కాబట్టి ఎన్ఏ పెట్టాం. ఉంటే కనుక ఉన్నాయి పెట్టాలి డీటెయిల్స్. ఆ తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ప్రొఫెషన్, సో ఆక్యుపేషన్, మెడిటేషన్ మాస్టర్ పెట్టాం, స్పౌస్ హౌస్ వైఫ్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, సో ఇది స్పౌస్ అన్నీ. అలాగే ఇది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా ఉంటే అది డిపెండెంట్స్కి నిల్లు. తర్వాత మిగతా అన్నీ కూడా డీటెయిల్స్ ఆఫ్ ఇది కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ బై ది క్యాండిడేట్, డీటెయిల్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ ఇంటూ స్పౌజ్, అంటే కాంట్రాక్ట్లు అట్లాంటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏం లేవు కాబట్టి ఎన్ఏ పెట్టాం. సో ఏమి లేవు కాబట్టి ఇవన్నీ కూడా ఎన్ఏ. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. తర్వాత బి, ఇందులో ఇంతకుముందు మనం పార్ట్ ఏలో ఏదైతే డీటెయిల్స్ ఇచ్చామో అవే డీటెయిల్స్ మళ్ళీ ఇక్కడ కూడా మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. సో ఇది పెండింగ్ కేసులు లేవు కాబట్టి నిల్లు, టోటల్ నిల్లు. తర్వాత క్యాండిడేట్ పాన్ కార్డు, ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇక్కడ ఉన్న మూవబుల్ ఎసెట్స్ ఇక్కడ, ఇమూవబుల్ ఎసెట్స్ మొత్తం కూడా ఇక్కడ. తర్వాత దాని మీద డెవలప్ చేసి ఉంటుంది ఇది. తర్వాత సేమ్ మనం పార్ట్ ఏలో ఏవైతే ఉన్నాయో దాన్ని మొత్తం షార్ట్ కట్లో ఇక్కడ రాయడం జరిగింది. ఏదైతే అక్కడ ఉందో దాన్ని నింపడమే జాగ్రత్త చూసుకొని. ఆ తర్వాత లయబిలిటీస్ ఇది సేమ్ హైయెస్ట్ మనం ఇంతకుముందు రాసిందే ఇక్కడ కూడా రాస్తాం. తర్వాత ఇదంతా వెరిఫికేషను, ఈ ఎడ్యుకేట్తో చేయించింది అంతా పై అన్నీ కూడా కరెక్టే అని చెప్పేసి మనం వాంగ్మూలం తెలియజేస్తాం. తర్వాత ఇది మనకు నోటరీ చేసిన ఈ నోటరీ అనేది నేను ఇంతకు ముందుకి ఇప్పటికున్న డిఫరెన్స్ ఏంటంటే, ఒకటి బాండు లేదా మనం ఈ ఫస్ట్ పేజ్ బాండ్ పేపర్ మీద రావాలి, లేదంటే ఫ్రాంక్లిన్ చేపిస్తే సరిపోద్ది. ప్రతి పేజ్ మీద నోటరీ సంతకం పెట్టించుకోవాలి, ఇది మ్యాండేటరీ కంపల్సరీ. సో ఇలా ప్రతి పేజీ పైన సో ఏ పేజీ మిస్ అవ్వకూడదు. ఇలా ప్రతి పేజీ పైన సంతకం ఉండాలి, స్టాంప్ వేయాలి, సంతకం పెట్టాలి. ఇది సో థ్యాంక్ యూ వెరీ మచ్.